తిరుపతి దివ్యారామంలో చెట్ల నరికివేతపై పర్యావరణ ప్రేమికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చెట్లను నరికేసి క్యాఫెటేరియా కట్టాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దివ్యారామంలోని చెట్ల నరికివేసిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతి దివ్యారామంలోనే అమూల్యమైన విలువైన వృక్షజాతి సంపదను నరికివేసి అక్కడ క్యాఫెటేరియా పేరుతో ఒక హోటల్ నిర్మాణానికి ఏదైతే అటవీ శాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా మనం చూడవచ్చు ఈ ప్రాంతంలో విలువైన చెట్లను నరికివేసిన పరిస్థితి. ఈ విషయం మీద పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేయగా విషయాన్ని గ్రహించిన డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. ఈరోజు సాయంత్రం ఐఎఫ్ఎస్ చలపతిరావు విచారణకు రానున్న నేపథ్యంలో మరోసారి పర్యావరణ ప్రేమికులు ఈ ప్రాంతానికి వచ్చి తమ నిరసన తెలియజేయడానికి వచ్చారు. మనతో ఇక్కడ వీరున్నారు. అసలు ఎందుకు ఈ ప్రాంతంలో అటవీశాఖ చెప్తున్నది ఏమంటే ఇక్కడ ఏదైతే గార్డుల కోసం ఏదైతే మరణించిన గార్డుల కుటుంబాల కోసం వారికి ఆదాయాన్ని వచ్చే విధంగా తాము ఒక హోటల్ నిర్మాణం చేపడుతున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే వీరు ఏదైతే డిఎఫ్ఓను కలవడానికి ప్రయత్నించినప్పుడు కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదని వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలాసార్లు ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా చెట్టు నరికి వేసి నిర్మాణాలు చేపట్టారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దివ్యారామం పేరుతో ఈ ప్రదేశాన్ని ఎంపిక చేయడమే కాకుండా ఇక్కడ భక్తులు సేద తీరే విధంగా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత 2015లో చంద్రబాబు నాయుడు నగరవనం పేరుతో ఆధునీకరింపజేసి ఇక్కడ వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి ఏదైతే తిరుపతి వాసులు ఉదయం పూట వాకింగ్ చేయడానికి అదేవిధంగా ఆహ్లాదంగా కొద్దిసేపు కుటుంబాలతో సహా ఉండడానికి కూడా ఏర్పాట్లు చేస్తే ప్రస్తుతం ప్రకృతిని పూర్తిగా నాశనం చేస్తున్నారంటూ వీరు అంటున్నారు. ప్రస్తుతం మనతో వీరంతా పర్యావరణ ప్రేమికులంతా ఉన్నారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి కార్తీక్ గారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళు ఒక క్యాఫెటేరియా కట్టాలనుకున్నారండి, స్టాఫ్ క్యాఫెటేరియా. ఫస్ట్ మేము ఇది ఫెబ్ నుంచి జరుగుతుంది. మేము మార్చ్ 1వ తేదీ కొన్ని పేపర్స్లో పబ్లిష్ అని ఇప్పుడు రెస్పాండ్ అవ్వలేదు, దేనికి ఏం అవ్వట్లేదు. ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఐరన్ స్ట్రక్చర్ కట్టడం స్టార్ట్ చేశారు, నేను స్టార్టింగ్ మన ప్రకృతి ప్రేమలు అందరితో కలిపి నేను వాయిస్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకటి మీరు క్యాఫెటేరియా కట్టాలనుకుంటున్నారు, మంచి ఉద్దేశమే. ఒక ఖాళీ ల్యాండ్ ఉంటుంది, ఆ ఖాళీ ల్యాండ్లో కట్టుకోండి. మీ ఏరియాస్లో మీ ఫారెస్ట్ కాంప్లెక్స్లో కానీ ఈ నగరవనం పార్కింగ్లో కానీ అక్కడ అంతా ఉంది, అక్కడ కట్టుకోండి. లేదా ఇక్కడ ఏదైతే ఎగ్జిస్టింగ్ క్యాంటీన్ ఉందో దీని పక్కన కూడా స్పేస్ ఉంది, లేదా ఇది డెమాలిష్ చేసి కొద్దిగా లేపుకోండి క్యాంటీన్. మేము క్యాంటీన్ అపోజ్ చేయట్లేదు. ఒక్క చెట్లుండే ఏరియాని దానిలో కూడా ఈ పక్కనంతా ఎర్రచందనం ఉంది, ఈ మధ్యలో కూడా ఎర్రచందనం కూడా కొట్టేసి అది ఎక్కడ పోయిందో ఆనవాళ్ళు కూడా లేకుండా చేశారు. కొట్టేసి మీరు అక్కడ క్యాంటీన్ కట్టడం ఏంటనే నేను రైస్ చేశాను. దీనిపైన జీవరాశులు అన్నీ బతికేవి నాశనం అయిపోయిన పాయింట్ పైన మేము రైస్ చేయడం జరిగింది. అంటే మీరు కలిసారా డిఎఫ్ఓను? ఆయన రెస్పాండ్ అవ్వట్లేదండి, దేనికైనా రెస్పాండ్ అవుతున్నారు. ఇంకోటి మేము ఈ కథనాలన్నీ వచ్చాయి. దీని పరంగా నేను క్రికెట్ ఇక్కడ పిచ్ ఒకటి రెడీ చేయడం జరిగింది, ఇవన్నీ అన్నాం కదా. ఇప్పుడు లేదా క్రికెట్ పిచ్ అన్నీ టక్క తీసేశారు, నిన్న తీసేశారు. సో ఇక్కడ ఆయన ఒక పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ పేపర్ ఎక్కడ? ఇది కదా ఇంకోటి. సో మీరు బాగా చూడండి, ఈ పేపర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది ఆయన. నగరవనం అనే దీనిలో ఎకో ఫ్రెండ్లీ క్యాఫెటేరియా ఇవన్నీ అన్నారు, బాగుంది. దీనిలో మేము క్యాఫెటేరియా ఎట్లా కడుతున్నాం ఇవన్నీ అంతా మెన్షన్ చేశారు. ఎవరికి అంటే చనిపోయిన వాళ్ళు దీనికి మంచి కాన్సెప్ట్, మీరు అంతా మెన్షన్ చేశారు. ప్లాస్టిక్ వాడట్లేదు ఇవన్నీ అన్నారు. 4 పేజీలు రిలీజ్ చేశారు. ఒకటే అడుగుతాను, దీనిలో స్ట్రైట్ క్వశ్చన్, ఎవరైతే డిఎఫ్ఓ గారు సంతకం పెట్టారో, రేంజ్ ఆఫీసర్ తిరుపతి సంతకం పెట్టారో, సెక్షన్ ఆఫీసర్ సంతకం పెట్టారో, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఒక లెటర్ ఇలా ఉంటుందా? అది ఇవ్వండి. ఒక లెటర్ ఇలా ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఒక ఆర్సీ నెంబర్, ఒక ఫైల్ నెంబర్ క్రియేట్ అవుతుంది మీరు ఏదైనా పబ్లిక్గా మాట్లాడేటప్పుడు. ఊరికే అలా ఇచ్చేసి సంతకాలు పెట్టిస్తే సరే, ఏవి లేవు, ఫైల్ నెంబర్ లేదు, ఏం నెంబర్ లేదు. మీరు కనీసం మీ స్టాంప్ వేయరా? రౌండ్ సీల్ ఉంటుంది కదా, విత్ డేట్ ఉంటుంది కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, అది కూడా వేయలేదు. అంటే ఇది ఎవరు ఇచ్చినట్టు? అంటే ఊరికే మీరు నేచర్ లవర్స్కి వాట్సాప్ గ్రూప్స్లో ఒక ఈ ఫారెస్ట్కి సంబంధించిన పిఆర్ఓలు ఎవరో రిలీజ్ చేస్తారు అక్కడ, అంటే వీళ్ళు సైలెంట్ అయిపోతారని. మీరు ప్రొఫెషనల్గా ఇచ్చినారా? ఇవ్వలేదు. మీరు ఇక్కడే మాట్లాడుతున్నారు. ఏంది ఇది? మేము కట్టద్దు అనట్లే, కట్టుకోండి. స్థలం బయట ఉంది కదా, లేదా మీ ఆఫీస్ ఏరియా ఉంది కదా, కట్టుకోండి. చెట్లు నరికేసి ఇంత ఎండైన్ స్పీషీస్ ఆఫ్ రెడ్ శాండల్స్ దానికి మించింది ఏంది లేదు, అది కూడా ఆనవాళ్ళు లేకుండా చేశారు. నేను సింపుల్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి, ఈ చుట్టూ ఎర్రచందనం ఉంది, అడుగుకడికి 10 అడుగులకు ఉంది, ఈ మధ్యలో ఉండదా? వేరే పెద్ద చెట్లతో కలిపి ఉంటుంది కదా. మేము విలువైన చెట్లు చంపలేదు, కేవలం మామూలు అంటే సరే విలువైన చెట్లు కాదని కూడా చెప్పుకొచ్చాడు. ఒక్క నిమిషం అండి, ఇంకో పేపర్ అది ఇంకో పాలసీ పేపర్ ఒకటి ఉండాలి చూడండి. సరే నేను ఒకటే అంటానండి, ఫారెస్ట్ ఓపెన్ చెప్తున్నా, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ మీకు MOE FCC దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందా?
ఏది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ నుంచి మీకు అప్రూవల్ వచ్చింది ఆ చెట్లు నరికేకి? దీనికి ఆన్సర్ చెప్పండి. లెటర్ ఉందా చూపించండి. సింపుల్ థింగ్. నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988, ఇది కూడా దాని గైడ్లైన్స్లో మీకేంది వైల్డ్ డిస్టర్బింగ్ ఫారెస్ట్ ఎన్జిఓ షుడ్ బి ఇన్వాల్వ్డ్, లేదా ఎవరైనా లోకల్ ప్రొఫెషనల్ ఎన్జిఓస్ కానీ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేశారా? లెటర్ ఉంటే చూపించండి. ఎవరిని పిలిచారు? ఆ డేట్ చూపించండి. సింపుల్. నేను ఎక్కడ గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలు జరిగాయి. అంటే ఏదైతే పాప వినాశనంలో కానీ చెట్లు నరికించడము, ఆడ పార్కింగ్ ఏరియా పేరుతో, అదేవిధంగా బోటింగ్ తీసుకురావడం, ఇవన్నీ వ్యవహారాల మీద కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. ఇప్పుడు మీ ఆందోళనతో పవన్ కళ్యాణ్ యాక్షన్లో దిగాడు. పవన్ కళ్యాణ్ చర్యలు ఏదైతే విచారణ వల్ల న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మొదటిగా పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలండి. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు ఈ విషయం మీద. మన నేచర్ లవర్స్ అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ సాయాలు, మీ మీడియా ఛానల్స్ కానీ, బిగ్ టీవీ కానీ ప్రతి ఒక్కరూ చేశారు. సో ఎంత పోయినా